పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా యొక్క 5వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 1 నుంచి. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మల గ్రామము. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. యేసు కంటతడి పెట్టెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలికి రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. ప్రియులారా, ఈ రోజుటి 3 పట్టణాలు కూడా మన అందరికీ ఒక అభయ వాక్కును దయచేస్తున్నాయి. అవి ఏమిటంటే, మొదటి పట్టణమును మనము ధ్యానం చేసుకుంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అని అంటారు అనమాట. అంటే ఎండిన ఎముకల లోయ అను విధముగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ 37వ అధ్యాయము అంటే దీని ద్వారా మనకు ఎటువంటి సువార్త, ఎటువంటి మెసేజ్ మనకు అందిస్తుంది అంటే, ఇజ్రాయేలు ప్రజలకు ఒక ఆశ, ఒక పునరుద్ధరణ ఇచ్చేటటువంటి సందేశాన్ని ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మనకు ధ్యానం చేసుకోమని ఈరోజు తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా వెలబుచ్చుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఎందుకంటే బబులోను చెరలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. స్వేచ్ఛను కోల్పోయారు, ఆశను కోల్పోయారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు, దీవెనలను కోల్పోయారు. వీరి జీవితం ఏ విధంగా ఉందంటే ఎండిపోయినటువంటి ఎముకలుగా అది మారిపోయిందన్నమాట. ఆశ నశించిపోయింది. వారి జీవితంలో ఏమీ కూడా లేదు అన్నటువంటి సందర్భ సన్నివేశాన్ని బట్టి వారికి ఎండిపోయినటువంటి ఎముకలు లాగా వారి జీవితాలు ఆశ లేకుండా, జీవం లేకుండా పోయిందని చెప్పేసి దీనిని ఉపయోగించటము జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు నేను జీవాన్ని ఇస్తాను, సమాధులను తెరిచి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి స్వదేశంలో ఉంచుతాను అంటే దీని అర్థము నిజముగా చనిపోయిన వారిని లేపటం కాదు, కానీ ఆధ్యాత్మికంగా మృతులైనటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలకు క్రొత్త జీవితాన్ని ఇవ్వటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే నిరాశలో ఉన్నటువంటి వీరికి ఆశను, చనిపోయినటువంటి వీరికి మళ్ళీ జీవమును, మళ్ళీ వీరికి కావలసినటువంటి ఆధ్యాత్మిక రెస్టోరేషన్ను ఇవ్వటమే ఈ మొదటి పట్టణం యొక్క ముఖ్య సందేశము, ముఖ్య ఆశయము, ముఖ్య ఆధ్యాత్మికము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, రెస్టోరేషన్. అదే మనము కొత్త నిబంధనలో ఈనాటి సువిశేష పట్టణం మనం చూస్తే అది రిజరక్షన్, రెస్టోరేషన్, రిజరక్షన్. అక్కడ వారిని మళ్ళా తీసుకొని రావడానికి అక్కడ దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చనిపోయినటువంటి లాజరు ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి పునరుత్థానం ఉన్నది అని చెప్పేసి ఆయన మరికొద్ది రోజులలో చనిపోయి తిరిగి లేచేటటువంటి ఆ యొక్క వృత్తాన్ని ఆయన ముందుగానే ఈ 5వ ఆదివారం ద్వారా మన అందరికీ కూడా పునరుత్థానం యొక్క మహిమోపేతమైనటువంటి ప్రాముఖ్యతను, ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనకు దయచేస్తున్నారు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఎండిపోయినటువంటి ఎముకలు అంటే మళ్ళీ జీవిస్తాయి. ఏ విధంగా? దేవునిలో మనము
ఏకమైనప్పుడు దేవుడు మరలా మనకు ఆశను కలిగించినప్పుడు ఆ ఎండిపోయినటువంటి ఎగిరిపోయినటువంటి రాలిపోయినటువంటి ఆ ఆత్మీయ జీవితం మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అని చెప్పేసి ఈనాటి పట్టణాలు అన్నీ కూడా మనతో మాట్లాడుతున్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మన జీవితంలో మనము ఆశను కోల్పోయినప్పుడు, ఆత్మీయతను కోల్పోయినప్పుడు, ఎండగాలినప్పుడు, రాలిపోయినప్పుడు, మనతో ఎవరు లేనప్పుడు, ఎవరు రానప్పుడు, రాలిపోయినటువంటి ఆకుల వలె, ఎండిపోయినటువంటి ఆ యొక్క బోనుల వలె, ఆ ఎముకల వలె మన జీవితాలు కొన్నిసార్లు ఆ విధంగా మారిపోతాయి. ఏమి చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు, ఎవరితో ఏమి మాట్లాడాలో అర్థం కాదు, శూన్యమై ఉంటుంది, అంత గందరగోళంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మన జీవితంలోకి వస్తాయి అంటే మనకు దేవాతి దేవుని యొక్క ఆత్మీయత దూరం అయిపోతుంది. ఇజ్రాయేలు ప్రజలను దేవాతి దేవుడు అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తూనే ఉండగా వారు ఆత్మీయతలో పెరగకుండా, ఆత్మీయతను వారు అంటిపెట్టుకొని ఉండకుండా, ఆత్మీయతను వారు ధరించుకోకుండా దేవునికి దూరమైపోయారు, దేవుని నుండి వెడలిపోయారు, దేవుడు అంటే పట్టించుకోవట్లేదు. అటువంటి వారు బబులోనియాలో వారు చెరలో ఉండిపోయారు. అప్పుడు వారికి దేవుడు గుర్తుకొచ్చారండి. అంతే, మనకు అన్నీ ఉన్నప్పుడు, అంత ఉన్నప్పుడు, దేవుడు అన్నీ అనుగ్రహించినప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. అందుకే మనకు దేవుడు గుర్తుకు రావాలంటే జబ్బైన రావాలి, లేకపోతే మనం ఏమైనా పోతే అప్పుడు మనకు దేవుడు గుర్తుకొస్తాడంట. అదే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు జరిగిపోయింది. దాన్ని మనము మన జీవితాలకు అన్వయం చేసుకుంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మీయంగా సజీవంగా ఉన్నదా, లేకపోతే ఆ ఎండిపోయినటువంటి ఆ ఎముకల వలె నీ జీవితం ఉన్నదా? ఒకవేళ నీ జీవితం ఎండిపోయినటువంటి ఎముకల వల్ల ఉంటే నువ్వు రెస్టోరేషన్గా నువ్వు తయారవు, దేవునిలోకి రా, ఆయనను చేరు, ఆయన స్తుతించు, ఆయనను గణపరచు, ఆయన యొక్క నిజమైనటువంటి ప్రేమను నువ్వు సంపూర్తిగా ఆస్వాదించు. మరలా నీకు ఆయన జీవాన్ని ఇస్తాడు, మరలా నీకు ఆయన తప్పకుండా నీకు ఆ జీవాన్ని నీలో ఉంచుతాడు. ఎండిపోయినటువంటి నీ జీవితంలో, రాలిపోయినటువంటి నీ జీవితంలో మళ్ళీ ఆయన ఒక ఆకృతి కలిగినటువంటి, ఆకారం కలిగినటువంటి, ఒక స్వేచ్ఛాదాయకమైనటువంటి ఆశ పునరుద్ధరణను ఆయన నీ జీవితంలో ఉంచుతాడు. దానికి నీవు, నేను, మనందరం కూడా చేయవలసినది ఏంటి అంటే ఆ యొక్క దేవుని సన్నిహిత భావాన్ని మనం మర్చిపోకూడదు, దేవుని యొక్క మేలులను మనం మర్చిపోకూడదు, దేవుని నుంచి మనం వెడలిపోకూడదు. మన జీవితకాలం మొత్తము ఆయనను అంటిపెట్టుకొని ఉండాలి, ఆయనతో మనము ముందుకు సాగాలి. చూడండి, ఆ మొదటి పట్టణపు ఎండిపోయినటువంటి ఆ ఎముకలు ఏ విధంగా అవి ఫలింపబడాలి, ఏ విధంగా జీవాన్ని పొందాలి అంటే రోమిలోకి రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుకుంటే అక్కడ 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆత్మ ప్రకారము, శరీరం ప్రకారం. శరీర ప్రకారము వారు జీవించారు కాబట్టి చెరసాలలో పడ్డబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, చెరసాలలో ఉంచబడ్డారు. శరీర సారము వారు ఇంకా వారికి జీవితాన్ని అలవర్చుకున్నారు కాబట్టి వారు జీవితంలో ఏ విధంగా మారిపోయారంటే ఎండిపోయినటువంటి ఎముకల వల్లే వారి జీవితాలు మారిపోయాయి. ఒకవేళ మన జీవితాలు సజీవమైనటువంటి జీవమునిచ్చే ఒక వ్యక్తిగా మన జీవితాలు పునరుద్ధరింపబడాలి అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఆత్మ ప్రకారం ఉండాలి అని చెప్పేసి పునీత పౌలు గారు మన అందరికీ కూడా నొక్కి ఒక్కాయిస్తున్నారు. మరి నీలో ఆత్మ స్వభావం ఉందా, శరీర స్వభావం ఉందా? ఆత్మ స్వభావం నీలో ఉంటే దేవాతి దేవుడు నీకు దగ్గరలోనే ఉన్నాడని అర్థం. ఒకవేళ శరీర స్వభావం ఉంటే నీలో ఎండిపోయినటువంటి ఆ ఎముకలకు సంబంధించినటువంటి ఎన్నో 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 అవరోధాలు, అపహేళనలు అన్నీ కూడా నీలో ఉన్నాయని అర్థం. అందుకే ఈరోజు 2వ పట్టణం మనందరికి కూడా తెలియచేస్తుంది, దేవుని ఆత్మ
నీలో ఉంటే నువ్వు సజీవుడు అవుతావని చెప్పేసి మనకు అందరికీ కూడా మొదటి పట్టణం తెలియజేస్తే, ఇక్కడ రెండవ పట్టణం ఏం తెలియజేస్తుంది? ఈ ఆత్మ మనలో ఉండి ఆత్మ స్వభావంతో మనం జీవిస్తే మనం ఎటువంటి ఎముకల వల్లే ఉండని అవసరం లేదని చెప్పేసి ఈరోజు పట్టణాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. చూడండి ఏ విధంగా ఒకదానికి ఒకటి లింక్ చేయబడి ఉన్నాయో. ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన ఆలోచనలు, ఎండిపోయినటువంటి తలంపులు, ఎండిపోయినటువంటి ఆధ్యాత్మిక జీవితం, ఎండిపోయినటువంటి నడవడిక, ఎండిపోయినటువంటి మన శరీర ఆకృతి, ఎండిపోయి ఉన్నాము. దేవుడు లేదు, భక్తి లేదు, దైవము లేదు, దైవాశీస్సులు లేవు, ఏమి లేక మనం ఇజ్రాయేలు ప్రజల వలె ఎండిపోయినటువంటి ఎముకల వలె మన జీవితాలు ఈరోజు ఉన్నాయి అంటే దాని అర్థము నీ జీవితంలో క్రీస్తు దేవుడు లేడని, నీ జీవితంలో దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవని, నీ జీవితంలో దేవాతి దేవుని యొక్క మహిమలు లేవని మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి మొదటి పట్టణంలో ఆయన జీవాన్ని ఇస్తాను అంటున్నాడు. రెండవ పట్టణంలో ఆత్మ స్వభావం మనం కలిగి ఉండాలి అని అంటున్నాడు. మరి మనము సువిశేష పట్టణంలోకి మనము వస్తే ఇక్కడ యేసు ప్రభుల వారు చనిపోయినటువంటి లాజరును ఆయన లేపుతున్నాడు. ఏ విధంగా లేపుతున్నాడు? ఆయన ఆత్మ స్వభావంతో నిండిపోయినటువంటి తమ లాజరు, ఆ అక్క చెల్లెలు, వారి ఇరువురు కూడా వారు ఏ విధంగా ఎండిపోయి ఉన్నారంటే తన తమ్ముణ్ణి వారు కోల్పోయి ఉన్నారు, లాజరును కోల్పోయి ఉన్నారు. ఆయన యేసు ప్రభుల వారు అంటే ఆ కుటుంబానికి ఎంతో సమన్వయ భావం ఉంది, ఎంతో ప్రేమించేవాడు. ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తన కుటుంబాన్ని సందర్శించేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి సందర్శించేటటువంటి ఆయన రోగంతో బాధపడుతున్నానని తెలిసినటువంటి ఆయన ఎందుకు ఆయన ఆలస్యం చేయవలసి వచ్చింది, ఎందుకు ఆయన ఆలస్యం చేశాడు, ఎందుకు తర్వాతనే ఆయన లేపాడు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, అవి ఏమిటో మనము ఇంకా లోతుగా వెళ్ళి దాని అర్థాన్ని మనం తెలుసుకుందాము ఈరోజు ఈ పట్టణాల ద్వారా. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా ఉన్నటువంటి అంశం ఏమిటంటే స్నేహ సంబంధము. ఏ విధంగా స్నేహ సంబంధం ఉంది అంటే, యేసు మార్తమ్మను ఆమె సహోదరుని లాజరును యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించెను అని చెప్పేసి 11:5లో మనం చదువుకోవచ్చు. వీరి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధము చాలా గట్టిది. ప్రభుల వారికి వీరు చాలా సన్నిహితులు. వారి బాగోగులు ఏంటో తెలుసు, వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసు, అన్నీ కూడా లోతుగా తెలిసినటువంటి వ్యక్తి, లోతుగా తెలిసినటువంటి మహా గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. చూడండి 11:35 చదువుకుంటే, లాజరు అస్వస్థతతో బాధపడుతున్నాడని ఆయనకు తెలుసు. కానీ ఎందుకు ఆయన ఆ తక్షణమే స్వస్థత చేయలేదు, ఎందుకు ఆయన అప్పటికప్పుడే స్వస్థత చేకూర్చలేదంటే దానికి కూడా కారణం ఉంది. అది ముందు ముందు మనకు తెలిసిపోద్ది. అందుకే మనం ఇక్కడ స్నేహ సంబంధమైనటువంటి ఆ సన్నిహిత భావాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఎంతగా ప్రేమించాడంటే చాలా 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 అమితంగా ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కంటతడి కూడా లాజరు కోసం అంటే ఏడ్చాడు లాజరు కోసం. అంటే అంత సన్నిహిత భావం ఉంది వారితో. మరి ఈనాడు ఆ స్నేహ సంబంధమైనటువంటి సన్నిహిత భావం నీతో నాతో ఆయనకు ఉందా? మన ఆత్మీయ జీవితము ఆయనను ఆకర్షింపచేస్తుందా? మన జీవితాలు ఆయనను ఆకర్షింపబడేలా చేస్తున్నాయా? మన భక్తి చేస్తుందా? మన విశ్వాసం చేస్తుందా? మనం చేసే ప్రతి ఒక్క క్రియలు ఆ విధంగా ఉన్నాయా లేవని చెప్పేసి ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అదేవిధంగా ఆలస్యం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం రెండవది అదేమిటంటే, యోహాను సువార్త 11:3 చదువుకుంటే, ఆలస్యం చేస్తాడేమో కానీ మన దేవుడు అన్యాయం చూడు. అక్కడ లాజరు వ్యాధిగ్రస్తుడే ఉన్నాడని ఆయనకు తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు.
స్వస్థత చేయాలని తెలుసు, ఆయనను బాగుపరచాలని తెలుసు, మార్తమ్మ మరియమ్మల కన్నీటిని తీసివేయాలని తెలుసు. కానీ ఆయనకంటూ ఒక సమయం ఉంది, సమన్వయ పాలన ఉంది, సమన్వయ సమయం ఉంది ఆయనకు. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన కొంచెము ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఆయన అన్యాయం చేశాడని కాదు, ఆయన మనల్ని వదిలిపెట్టాడని కాదు, ఆయన మనలను ఆ ఎండిపోయినటువంటి లోయలో పడివేశాడని కాదు. దాని అర్థము ఆయన ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు, మన ఆలస్యం ద్వారా ఆయనకి ఏందో కీర్తి కలగబోతుందని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే 11:4 చదువుకుంటే, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరచబడుటకు ఇలా జరుగునని ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పలుకుతున్నారు. చూడండి, అక్కడ కొంచెం మహిమపరచబడుటకు, మహిమ పొందుటకు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. దాని అర్థము పూర్తిగా వదిలేస్తున్నాడని కాదు. దీన్ని మనము ఆత్మీయంగా ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. అదేవిధంగా 3వది విశ్వాస పరీక్ష. యోహాను సువార్త 11:6 చదువుకుంటే, లాజరు జబ్బుపడినని మరియ మార్తములు ఎప్పుడో చెప్పారు ఆయన తెలుసు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనలను పరీక్షించుటకు ఆ పరీక్షలు పెడుతూ ఉంటాడు, మనకు బాధలను ఇస్తూ ఉంటాడు. ఆయన కొన్నిసార్లు మనకు ఆ లోయలో పడివేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన మన భక్తిని పరీక్షిస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు పరీక్షిస్తూ ఉంటాడంటే మనం చంపుటకు కాదు, మనం బాధపడితే ఆయన సంతోషించడానికి కాదు, మనం దుఃఖంగా ఉంటే ఆయన ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి కాదు, మనం ఇంకా ఆ కన్నీటి గాథలో మనం జీవిస్తే ఆయన ఇంకా మంచి వినోదాలు చేసుకోవడానికి ఆయన ఆ విధంగా చేయడు. మన భక్తిని అయినా బలపరచుటకు, మన విశ్వాసాన్ని ఆయన బలపరచుటకు, ఆయన యొక్క ప్రేమను మనపై కుమ్మరించుటకు ఆ విధంగా ఆయన చేస్తాడే కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే కొంతమంది ఏమైపోతూ ఉంటారంటే విశ్వాసంలో పరీక్షలు వచ్చేటప్పుడు కొంతమంది విశ్వాసాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క భక్తిని వదిలిపెట్టి, ఆ సమన్వయ కాలాన్ని వదిలిపెట్టి, దేవుడు చేసినటువంటి మేలైన గొప్ప ఆశీర్వాదాలను వదిలిపెట్టి నాకు దేవుడు లేడు, ఎవడు లేనని చెప్పేసి వాపోతూ గర్విష్ఠుల వల్ల, అహంకారం వల్ల పారిపోతూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క అద్భుతం ద్వారా తెలియజేస్తున్నారు, పరీక్ష మన మేలుల కొరకే, ఆలస్యము మన మేలుల కొరకే అని చెప్పేసి మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 4వది చదువుకుంటే యేసు బోధ. ఏ విధంగా బోధ? యోహాను సువార్త 11:20 చదువుకుంటే, నేనే పునరుత్థానమును, నేను జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను మరలి లేచును. ఆయనే మనకు జీవము, సత్యము, మార్గము, పునరుత్థానం అన్నీ ఆయన అందులోనే మనకు అన్నీ జరుగుతాయి, ఆయనలోనే మనకు అన్ని చేకూర్చబడతాయి ప్రియ సహోదరుడా. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, ఆయన కరుణను మనం అర్థం చేసుకోవాలి. అందుకే తపస్కాల ఆ దినాలలో మనందరం కూడా ఆ ఎండిపోయినటువంటి లోయలో పడిపోయినట్టు మనము ఫీల్ అవుతూ ఉంటాము. నాకు ఎవడు ఉపవాసాల ద్వారా, భక్తి ద్వారా, అన్నింటి ద్వారా ఏమనుకుంటాడంటే ప్రతి ఒక్కరు కూడా నా భక్తి మేలు అని చెప్పేసి మనము వాపోతూ ఉంటాము. నేను కనబరిచే భక్తి మేలు అని చెప్పేసి వాపోతూ ఉంటాము. కానీ ఈరోజు పట్టణాలన్నీ ద్వారా మనకు తెలియజేస్తున్నాయి, నీ భక్తి ఏ విధంగా ఉంది? ఆత్మానుసారంగా ఉందా, లేకపోతే ఆత్మీయ సారంగా ఉందా? ఆత్మానుసారము ఉందా, ఆత్మీయ సారం ద్వారా ఉందా, శరీర సారముగా ఉందా? ఏ విధంగా ఉందో నువ్వు ఆత్మ పరిశీలన గావించుకో. ఒకవేళ ఎండిపోయినటువంటి ఆ ఎముకల లోయలలో నువ్వు పడి ఉన్నావా, నీ జీవితం పడి ఉందా, ఆత్మ పరిశీలన గావించుకో. అందుకే ఆ యేసు వారి బోధ ఏ విధంగా ఉంటే, నేను పునరుత్థానమని నేను చెప్తున్నాను. అంటే కొద్ది రోజులలో మనము ఆ గుడ్ ఫ్రైడే జరుపుకొని 3వ రోజున ఆయన మనకు పునరుత్థానుడై మన అందరికీ కూడా సత్య నిజమైనటువంటి ఆ యొక్క పునరుత్థాన భాగ్యం మన అందరికీ కూడా అనుగ్రహించబోతున్నాడు. ఆయన దాన్ని మనం విశ్వసించాలి, అపనమ్మకంతో ఉండకూడదు, అరకొర భక్తితో ఉండకూడదు. అది నిజమైనటువంటి బోధన ఆయన ముందుగా మనకు తెలియచేస్తున్నాడు ఆయన. అదేవిధంగా మనందరం కూడా కరుణ గల యేసు ఏ విధంగా కరుణ గలవాడంటే యోహాను సువార్త 11:35 చదువుకుంటే,
లాజరు చనిపోయిన తర్వాత ఆయన కంటతడి పెట్టాడు, అంటే ఏడ్చాడు అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనము బాధలో ఉంటే, మనం కష్టాలలో ఉంటే, మనం నరక వేదన అనుభవిస్తూ ఉంటే, మనకు తినడానికి తిండి లేకపోతే, మనకు బిడ్డలు లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే, అనాథలమై ఉంటే, కృంగిపోతే, బలహీన పడితే, అప్పులై మనము పాటుపడుతూ ఉంటే, ఇంకా హేళనను పొందుతూ ఉంటే, ఎగతాళను పొందుతూ ఉంటే, అపనిందలను పొందుతూ ఉంటే, ఆత్మీయంగా మనం కృంగిపోతూ ఉంటే, మనం రాణించబడలేకపోతే, ఆ లోయలో మనం పడిపోయి మనం పూర్తిగా దేవుని మర్చిపోయి ఉంటే, ఆయన నిన్ను చూసి ఆనందపడతాడనుకుంటున్నావా? నీ కన్నీటిని చూసి ఆయన నవ్వుతూ ఉంటాడనుకుంటున్నావా? నీ యొక్క బాధను చూసి ఆయన ఆ నవ్వుతూ ఆనందంతో సంతోష గానంతో ఆయన నాట్యం చేస్తాడని నువ్వు భావిస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన కరుణగలటువంటి దేవుడు, ఆయన కరుణాళుడు, ఆయన దయాపరుడు, ఆయన కరుణ కటాక్షం కలిగినటువంటి దేవుడు. ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సమాధానాలు ఆయనలో ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి నీ పాపాలను బట్టి, నా పాపాలను బట్టి, మన పాపాలను బట్టి ఆయన నీ కోసం, నా కోసం శిలువలో మరణించాడు. ఆయన అంత కరుణ కలిగినటువంటి కరుణాళుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా చివరిగా ఇంకేంటంటే అద్భుతం. ఏం అద్భుతం జరిగిందయ్యా అంటే, యోహాను సువార్త 11:42 చదువుకుంటే, అప్పుడు యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. 44వ వచనము, చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను. చూడండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చివరిగా మనకు ఆయన ఆలస్యం చేసినా, ఏమి చేసినా, ఎన్ని చేసినా మన అందరికీ కూడా ఆయన జీవాన్ని ఇస్తాడు. మనందరం కూడా భావిస్తూ ఉంటాము, మనకు ముగిసిపోయింది నా జీవితం అనిపించే లోపే ఆయన మనకు కొత్త ప్రపంచాన్ని దయచేస్తారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే మన భక్తి, మన సామరస్యం అన్నీ కూడా బలంగా గట్టిగా ఉండాలి. యేసు మన మృత పరిస్థితులను కూడా ఆయన జీవంగా మారుస్తాడు. ఆయన లాజరును మార్చాడు. ఆయన లాజరుకు కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. ఆయన ఆ కష్టంలో ఉన్నటువంటి ఆ రాతిని తీసివేశాడు. ఆయన వెలుపలికి ఇంకా లాజరును వచ్చేసి అని చెప్పాడు. ఆయన ఆ మృత పరిస్థితులు ఉన్నాయా నీకు? ఆ మృత ఆలోచనలు ఉన్నాయా? మృత ఆ యొక్క జీవితంలో నడుస్తున్నావా? అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా నేను సజీవంగా లేపేటటువంటి ఒకే ఒక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదేవిధంగా ప్రధాన బోధ ఏంది? ఆయన నిజమైనటువంటి బోధన అంటే మృతిపై ఉన్నటువంటి అధికారం. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. ఆయన సర్వంతర్యామి, అన్నిటి మీద అధికారం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, సామరస్యం కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, కావున ఈనాటి పఠనాల ద్వారా మన అందరికీ కూడా అర్థమైపోయింది, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనలను ఆయన రెస్టోర్ చేస్తాడు. ఆయన రిజరక్షన్ మనకు కలుగ చేస్తాడు అని చెప్పేసి, మనం ఎటువంటి బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇజ్రాయేలు ప్రజల వలె మనము పాపానికి గురి కాకుండా, పౌలు గారి వలె మనందరం కూడా ఆత్మ స్వభావంతో జీవించాలి, శరీర స్వభావంతో జీవించకూడదని చెప్పేసి లాజరు గారి పునరుత్థాన భాగ్య వరాలను లాజరు గారు, ఆ యొక్క మార్త మరియ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే ఆ ఆత్మీయతను వారు పొందుకున్నారో అదే ఆత్మీయత భావమును మనలో కూడా రావాలని ఈ 5వ ఆదివార ప్రసంగాల ద్వారా మన తల్లి శ్రీసభ బోధిస్తుంది. రాబోయేటటువంటి పునరుత్థాన క్రీస్తు మన అందరికీ కోసం కూడా ఆయన మరణించి పునరుత్థానం అవుతున్నాడు. పునరుత్థానం అనేది నిజమని చెప్పేసి, పునరుత్థాన భాగ్యం అనేది నిజమని చెప్పేసి, మరిన్ని జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పునరుత్థాన భాగ్యము అనుగ్రహింపబడుతుందని చెప్పేసి ఈరోజు తల్లి శ్రీసభ మనందరికీ కూడా బోధిస్తుంది. ఎవరైనా ఆ పునరుత్థాన్ని నమ్మటం లేదా? ఎవరైనా పునరుత్థాన భాగ్యంలో మీరు పాలు పంచుకోవట్లేదా? చూడండి ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును లేపి ఉన్నాడో, మన అందరినీ కూడా ఆయన మనం మరణించినను మనం పునరుత్థానంలో ఒకరోజు లేస్తాము. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అందరం కూడా ఈ తపో కాలంలో
అతి త్వరలో ముగించుకొని పోయి శ్రమల కాలంను ముగించుకొని ఆ పునరుత్థాన క్రీస్తు మహిమ ప్రవేశ ద్వారానికి మనందరం కూడా అర్హులం కావాలని, మన కూడా ఆత్మ స్థైర్యంతో, ఆత్మ బలముతో, ఆత్మీయ శక్తితో మనందరం కూడా ముందుకు నడిపింపబడాలని మనందరం కూడా దేవాతి దేవుని యొక్క అతి హేరాళమైనటువంటి ఆశీర్వాదాల కోసము ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.